ఏపీ సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి? అనే ఇన్ఫర్మేషన్‌తో పాటు ఈ యొక్క ఏపీ సెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రొసీజర్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రెజెంట్ వచ్చేసి ఏపీ సెట్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, మీరు ఏపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియనట్లయితే ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో లైక్ ఏపీ సెట్కి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ వీడియో చేసాము. ఏపీ సెట్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏపీ సెట్ అప్లై చేయొచ్చా, అప్లై చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఏంటి, అండ్ ఏ సబ్జెక్ట్స్ వారు ఏ సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ అదర్ థింగ్స్ సంబంధించి కూడా ఈ యొక్క ఏపీ సెట్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే ప్రీవియస్లో మేము చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూడండి, లేదా వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే సో మీ కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ సెట్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ సెట్ అప్లై చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఫస్ట్ థింగ్ ఇది. సో మీరు అప్లై చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయంటే ఏపీలో పడే డిగ్రీ లెక్చరర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇది ఏపీ సెట్ వల్ల తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఉండే బెనిఫిట్స్. అండ్ ఏపీ స్టూడెంట్స్ ఎలాగో ఏపీ సెట్కి అయితే అప్లై చేస్తారు కాబట్టి సో వారికి ఎటువంటి డౌట్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అని క్వైరీ చేస్తారు. పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. బట్ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కనుక ఏపీ సెట్కి అప్లై చేసినట్టయితే ఫర్దర్గా మీరు ఏపీ సెట్ కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఏపీ సెట్ ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అయినట్లయితే క్వాలిఫై అయిన డేట్ నుంచి అంటే మీకు రిజల్ట్ వచ్చిన డేట్ నుంచి వితిన్ 2 years లోపు మీరు పీజీ పాస్ అయ్యి ఉండాలి. పాస్ అయినట్లయితేనే మీకు ఈ యొక్క ఏపీ సర్టిఫికేట్ క్వాలిఫై అయిన దానికి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అదర్వైజ్ మీకు ఏపీ సర్టిఫికేట్ సంబంధించిన వ్యాలిడిటీ అనేది ఉండదు. మళ్ళీ మనకు ఏపీ సెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత అప్పుడు క్వాలిఫైడ్ అయితేనే సర్టిఫికేట్కి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ప్రజెంట్ ఈ ముఖ్యమైన డౌట్స్ గురించి ఎక్కువగా అడుగుతారు కాబట్టి ఈ టాపిక్స్ గురించి ఇక్కడ మీకు ఎలబరేట్ చేయడం జరిగింది. రిమైనింగ్ థింగ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏపీ సెట్ అప్లికేషన్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్లో టోటల్గా మనకు 2 steps అయితే ఉంటాయి ఏపీ సెట్ అప్లై చేసుకోవాలంటే. ఫస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీరు పేమెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందని తెలుసుకోవడం కోసం మీరు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది తీసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి పేమెంట్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లికేషన్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాలి. రీడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్స్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రెడీ పెట్టుకోవాలి. సో మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. టోటల్ 12 digits అనేది. తర్వాత మీకు సంబంధించిన పీజీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో పీజీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రజెంట్ మీరు ఏ సబ్జెక్ట్కి అయితే సెట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన పీజీ రిలవెంట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అనేది ఫర్దర్గా మనకి ఏపీ సెట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా దీనికి రావడం జరుగుతుంది. ఇఫ్ మీరు అప్లికేషన్లో మిస్టేక్ చేసినా ఎడిట్ చేసుకోవాలనుకున్నా కూడా మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి మీరు మొబైల్ నెంబర్ అనేది పర్మనెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ తర్వాత మీకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం కానీ లేదా మీకు సంబంధించి ప్రజెంట్ మీరు ఏ పీజీ మీద అయితే సెట్ కోసం అప్లై చేస్తున్నారో ఆ పీజీ ప్రకారం కూడా ఇవ్వచ్చు. నా సజెషన్ వచ్చేసి ఎస్ఎస్సీ మెమో ప్రకారం మీ నేమ్ టైప్ చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ ప్రకారం ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి, నెక్స్ట్ కన్ఫర్మ్ మెయిల్ ఐడి కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏ యూనివర్సిటీ పరిధిలో అయితే కంప్లీట్ అవ్వడం జరిగిందో ఆ యూనివర్సిటీకి సంబంధించిన నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నట్టయితే తెలంగాణలో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. లేదా మీరు సెంట్రల్ యూనివర్సిటీస్లో పీజీ చేసినట్టయితే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నేమ్స్ ఏంటి అనేది మీరు పర్టికులర్గా పీజీ ఎక్కడైతే కంప్లీట్ చేస్తారో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించి డిజబిలిటీ పర్సన్స్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇఫ్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డిజబిలిటీ లేదనుకుంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మనకు సో డూ యూ హ్యావ్ యువర్ కమ్యూనిటీ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారై ఉండి ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే సో ఇక్కడ మీరు ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో లైక్ మీరు బీసీ స్టూడెంట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఈ యొక్క అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నార్మల్గా వ్యాలిడిటీ ఏమైనా ఉంటుందా అంటే సో మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత మీరు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఒకవేళ ఏపీ సెట్కి అప్లై చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అంటే తెలంగాణ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండటరీ. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉంటే నో ఆప్షన్ పెట్టండి. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి ఏపీకి సంబంధించింది. ఏపీ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వండి. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ ఇవ్వగానే దానికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ తర్వాత ఇక్కడ పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది.
సో మీకు సంబంధించి పీజీ పాస్ అయ్యారా, ప్రజెంట్ అపీరింగ్లో ఉన్నారన్న ఆప్షన్ అయితే అడుగుతుంటుంది. సో దీంట్లో మీరు డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. పీజీ పాస్డ్ మీన్ ఏంటంటే మీరు ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ అయితే, మీరు పీజీలో లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, అదర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎంఈడి, ఎంపెడ్, ఎంటెక్, సో ఏదైతే మీరు కంప్లీట్ చేసిన కోర్స్ ఉంటుందో అది ఆల్రెడీ మీరు పాస్ అయ్యి ఉంటే పాస్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కనుక ఓసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితేనేమో 55% అనేది మీ యొక్క పీజీలో ఉండాలి, ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్. అండ్ ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ లైక్ అదర్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో వీరికి సంబంధించిన 50% మార్క్స్ అనేది మీ యొక్క మాస్టర్ డిగ్రీలో ఉన్నట్టయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు సో పాస్ అయినట్టయితే పాస్డ్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. ప్రజెంట్ పర్సింగ్లో ఉన్నవారు అంటే సో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ, పీజీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కానీ, పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, సో మేము అప్లై చేసుకుంటాము యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అనుకుంటే అలాంటి స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ అపీరింగ్ అని పెట్టాలి. పాస్ అయిన స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఏ డేట్లో పాస్ అయ్యారు, మీ పీజీలో పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అపీరింగ్ స్టూడెంట్స్కి జస్ట్ డేట్ అడుగుతుంది, ఆ డేట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము పాస్ కావడం జరిగింది, పాస్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటాము. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది. మేము అప్లికేషన్ వచ్చేసి తెలంగాణ నుంచి అయితే చేస్తున్నాము కాబట్టి మీ దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా అంటే ఇక్కడ నో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. సో మేము ఇక్కడ నో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ సో డూ యూ హ్యావ్ పాస్ ఆర్ పర్సూయింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు సంబంధించిన స్టేటస్ని బట్టి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ కాబట్టి పాస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ మీరు అపీరింగ్ స్టూడెంట్స్ అయితే అపీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపీరింగ్ స్టూడెంట్స్ అయితే సో పీజీలో అడ్మిషన్ వేశారు, ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయింది, లేదా సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయింది, లేదా ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ అయింది, లేదా ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటే మీరు ఇక్కడ అపీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అపీరింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ అయితే అడుగుతుంది, మీరు ఏ ఇయర్లో పాస్ అవుతారు అనేది. సో మనకి ఇక్కడ మీరు 2026లోనే పాస్ అవుతారా లేదా 2027లో పాస్ అవుతారా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రజెంట్ ఫోర్త్ సెమ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే 2026 అని పెట్టొచ్చు, లేదా మీరు థర్డ్ సెమిస్టర్లో ఉన్నారు, సెకండ్ సెమిస్టర్లో ఉన్నారు అనుకుంటే 2027 అనేది సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ యువర్ డీటెయిల్స్ ప్రకారం. ప్రజెంట్ బట్ మాది వచ్చేసి పీజీ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మేము పాస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీరు ఆల్రెడీ పాస్డ్ స్టూడెంట్స్ అయితే పాస్డ్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇయర్ ఆఫ్ పాసింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మాది వచ్చేసి 2022లో అయితే పీజీ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మేము 2022 అనేది సెలెక్ట్ చేస్తున్నాము. మీ పీజీ ఏ ఇయర్లో అయితే కంప్లీట్ అవ్వడం జరిగిందో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ కమ్యూనిటీ అయితే అడుగుతారు. సో మీరు కమ్యూనిటీ వచ్చేసి మీరు ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మాకు వచ్చేసి మేము అదర్ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి మాకు బై డిఫాల్ట్గా అన్రిజర్వ్డ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే మీకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ఆ అండ్ ఓసీనా, బీసీనా, సో ఎస్సీ, ఎస్టీనా దాంట్లో మీకు సంబంధించిన కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము అదర్ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి అన్రిజర్వ్డ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా సో మీకు సంబంధించి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బై డిఫాల్ట్గా మనకు సంబంధించి పీజీ మార్క్స్ ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ వచ్చేసి టోటల్ మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి. మీ పీజీలో సంబంధించిన టోటల్ మార్క్స్ ఏదైతే ఉంటుందో అది, తర్వాత ఇక్కడ అప్టైన్ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయమంటుంది. బై డిఫాల్ట్గా ఈ 2 థింగ్స్ అనేది ఎంటర్ చేయగానే మనకు పర్సంటేజ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. బట్ మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ రీసెంట్గా పీజీ కంప్లీట్ చేసిన వారికి CGPAలో అయితే ఉంటుంది. దట్ ఈస్ 10 పాయింట్స్ గాను మీకు 9.8 వచ్చిందా లేదా 7.8 వచ్చిందా వాట్ ఎవర్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. దీనికి సంబంధించి మీకు ఇచ్చిన CGPA నుంచి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ప్రాసెస్ ఉంది. కాబట్టి మాక్సిమం మార్క్స్, సెక్యూర్డ్ మార్క్స్ కన్వర్ట్ చేసుకోవడానికి అయితే ప్రాసెస్ అయితే మనకు అంత ఈజీగా ఉండదు. సో కాబట్టి CGPA మోడ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు 10 పాయింట్స్ కాబట్టి 10 పాయింట్స్ని మీరు ఏమనుకోండి అంటే 100 పాయింట్స్ అనుకోండి. సో CGPA 10 పాయింట్స్ కాబట్టి మాక్సిమం వచ్చేసి 10 పాయింట్స్. సో మీరు ఇక్కడ 10 బదులుగా 100 అనేది టైప్ చేయండి. అండ్ మీకు 9.8 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో సెక్యూర్డ్లో వచ్చేసి మీకు 9.8 వచ్చిందానికి ఇక్కడ 98 ఇవ్వండి సరిపోతుంది. తర్వాత బై డిఫాల్ట్ ఇక్కడ 98% అయితే రావడం జరుగుతుంది. బట్ మా యొక్క పీజీ మెమోలో టోటల్ మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. సో మాకు 2200 మార్క్స్ అనేది మాక్సిమం. అండ్ మాకు ఎగ్జామ్లో వచ్చింది ఏంటంటే 1500 ప్లస్ అయితే రావడం జరిగింది. ఆ 1500 ప్లస్ అయితే ఇక్కడ ఇస్తాము. బై డిఫాల్ట్గా మా యొక్క పర్సెంటేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు సార్ CGPAని మార్క్స్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది. యాక్చువల్గా అయితే CGPAని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేయడం అయితే వస్తుంది, మార్క్స్లోకి కన్వర్ట్ చేయడానికి రాదు. CGPA యొక్క స్పెషాలిటీ అనేది మనకు మార్క్స్ ఎన్ని అనేది హైడ్ చేయడం కోసమే, దాన్ని జస్ట్ పర్సెంటేజ్ మోడ్లో డిస్ప్లే చేయడం కోసం ఉంటుంది. మీ CGPAని అక్యురేట్ పర్సెంటేజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని మేము ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు పర్సెంటేజ్ రూపంలో కూడా ప్రజెంట్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పీజీ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాము. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మార్క్స్ సంబంధించి 2200 అనేది మాక్సిమం మార్క్స్ ఉన్నాయి పీజీలో. తర్వాత 1581 వచ్చేసి అప్టైన్ మార్క్స్ సెక్యూర్ మార్క్స్లో అయితే ఉంది. వన్స్ ఈ 2 థింగ్స్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా 71% అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరిగింది. అండ్ తర్వాత మనకు పేమెంట్ చేయడానికి ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, డెబిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నారా థింగ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నాము.
వన్స్ మనం నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ ఈ విధంగా మనకు టోటల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే మీరు ఏ కేటగిరీకి అప్లైబుల్ అవుతుందో ఆ అమౌంట్ అయితే చూపిస్తుంది. అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి అప్లై చేస్తుంటే తెలంగాణ నుంచి ఏ స్టూడెంట్ అప్లై చేసినా కూడా వారికి 1600 రూపీస్ అయితే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ చేసుకునే ముందు డిక్లరేషన్స్లో టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 2 డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఇస్తారు. వీటిలో మనం టిక్ మార్క్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో పేమెంట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. టోటల్గా మాకు 1600 ప్లస్ అమౌంట్ అయితే అవుతుంది విత్ సర్వీస్ ఛార్జ్తో కలిపి. సో ఆ తర్వాత మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనం బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ అయితే మేము చూస్ చేసుకోవడం జరిగింది. సో ఆ రిలవెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసాం. నెట్ బ్యాంకింగ్లో వచ్చేసి మేము పేమెంట్ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇఫ్ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ అయితే మేము మాకు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ కోసం అయితే సో మూవ్ ఆన్ అవుతున్నాము. దానికోసం ఇక్కడ ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయగానే మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ బటన్ బట్టి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మేము ఆన్లైన్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మాకు సంబంధించిన బ్యాంక్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. ఇన్ కేస్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అయితే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేయడానికి ఏటీఎం కార్డు యూజ్ చేస్తున్నా, డెబిట్ కార్డు యూజ్ చేస్తున్నా, మీ యొక్క బ్యాంకింగ్ రిలేటెడ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ అయితే కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయడం జరిగింది. సో పేమెంట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, వెయిట్ చేయాలి. వన్స్ మీ పేమెంట్ సక్సెస్ అయితే ఈ విధంగా యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. పేమెంట్ సక్సెస్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. పేజ్ రిఫ్రెష్ మాత్రం చేయకండి. పేజ్ రిఫ్రెష్ చేస్తే పేమెంట్ అనేది డిడక్ట్ అవుతుంది. వన్స్ మన యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో ఐడి అయితే కాపీ చేసి పెట్టుకోవాలి. కాపీ చేసి పెట్టుకొని మళ్ళీ మీరు మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. లేదా ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది పేమెంట్కి సంబంధించి. నెక్స్ట్ స్టెప్ కోసం మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మీకు పేమెంట్ అనేది డిడక్ట్ అయినప్పటికీ పేమెంట్ సక్సెస్ అవ్వనట్లయితే మనకు మెయిన్ ట్యాబ్లో నో యువర్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోండి. పేమెంట్ కనుక అక్కడ సక్సెస్ అయినట్లయితే అక్కడ అప్లికేషన్ ఐడి అనేది ఉంటుంది. పేమెంట్ సంబంధించిన రెఫరెన్స్ ఐడి అనేది అది కాపీ చేసుకొని మళ్ళీ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా మనకు సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే పేమెంట్ కంటే ముందు మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని మనకు బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ యొక్క జెండర్ అనేది బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ సంబంధించిన కమ్యూనిటీ అనేది బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు అండ్ మీకు సంబంధించిన యూనివర్సిటీ డీటెయిల్స్ కావచ్చు, మీరు ఏ డేట్లో పాస్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతాయి. వాటిని మనం ప్రజెంట్ కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మీరు కరెక్షన్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఏపీ సెట్ కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేయడం కానీ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. లేదా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఎడిట్ ఆప్షన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నా యొక్క సజెషన్, మీరు ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్లో కనుక మిస్టేక్స్ ఉంటే మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయండి. వాళ్ళు రిలవెంట్ ప్రూఫ్తో అయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో ఫస్ట్ ఫాదర్ నేమ్ అనేది ఫిల్ చేయాలి, మదర్ నేమ్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఎస్ఎస్సి మెమోలో మీకు సంబంధించిన మోల్స్ ఆర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్ఎస్సి మెమోలో కొందరు స్టూడెంట్స్కి ఒకటే మోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొందరు స్టూడెంట్స్కి 2 మోల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. మీకు సంబంధించి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్లో డీటెయిల్స్కి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. సార్ నేను పీజీ చేసినప్పుడు తెలంగాణలో ఉండేవాడిని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను. లేదా నేను పీజీ చేసినప్పుడు సో మా యొక్క హోమ్ విలేజ్లో ఉండేవాడిని, ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్ని. సో నేను వేరే దగ్గర స్టే చేస్తున్నాను, ఏ అడ్రస్ ఇవ్వాలి, ఇలాంటి డౌట్లన్నీ రేజ్ చేస్తుంటారు. సో మీరు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే ప్రజెంట్ మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో, ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఎవరి గార్డియన్లో అయితే ఉంటారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో లేదా మీకు మీ యొక్క హోమ్ టౌన్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ మాత్రం మీరు ఎక్కడైతే స్టే
చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. దానివల్ల ప్రజెంట్ అడ్రస్ కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. మీకంటూ ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ ఇస్తే ఇంకా హ్యాపీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హౌస్ నెంబర్ అండ్ విలేజ్ అనేది ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన మండల్ నేమ్ ఆర్ టౌన్ ఆర్ సిటీ అనేది ఇవ్వాలి. తర్వాత డిస్ట్రిక్ట్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన పిన్ కోడ్ అనేది టైప్ చేయాలి. ఇఫ్ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయాలి. ఈ థింగ్స్ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కోసం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ప్రజెంట్ మనం ఏపీ సెట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఏపీ సెట్ అనేది ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు, క్వశ్చన్ పేపర్ మీడియం ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఏ కాలేజ్లో చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లో కూడా మనకు బై డిఫాల్ట్గా క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ యొక్క యూనివర్సిటీ నేము, మీకు సంబంధించిన పీజీ పర్సెంటేజ్, మీరు పాస్ అయ్యారా, పర్సింగ్లో ఉన్నారా, మీ ఇయర్ ఆఫ్ పాస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ బై డిఫాల్ట్గా అయితే ఉంటుంది. ఇది మనం పేమెంట్ కంటే ముందు ఇవ్వడం జరిగింది. వీటిలో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు కరీంనగర్ ఆఫీస్కి కాల్ చేయడం కానీ మెయిల్ చేయడం కానీ విత్ రిలవెంట్ ప్రూఫ్స్ తోటి ట్రై చేయాలి. సో లేదా మీరు అఫీషియల్గా ఎడిట్ ఆప్షన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు పీజీ ఏదైతే కంప్లీట్ చేస్తారో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లాకి సంబంధించిన సెట్ అప్లై చేస్తున్నట్టయితే లా అనేది సెలెక్ట్ చేయాలి. ఎంఏలో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎంఏలో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, సాంస్క్రిట్, సో ఇలా సబ్జెక్ట్స్ కావచ్చు, లేదా హిస్టరీ, పొలిటికల్ సైన్స్, వాట్ ఎవర్ కావచ్చు. ఆ సబ్జెక్ట్స్ ఏవైనా సరే మీరు ఎంఏ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కామర్స్ ఈక్వాలెంట్ డిగ్రీస్ చేసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ ఎంకమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎంకమ్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి కంప్యూటర్ అప్లికేషన్ కానీ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెట్ పేపర్కి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయినట్టయితే ఇక్కడ మనకి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఎంఈ ఎంటెక్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎడ్యుకేషన్ పేపర్కి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయితే ఎంఈడి కంప్లీట్ చేస్తుంటే ఎంఈడి అని సెలెక్ట్ చేయాలి, లేదా పర్సింగ్ ఉంటే ఎంఈడి అని సెలెక్ట్ చేయాలి. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపేడ్ అయితే ఎంపేడ్. ఎంఎస్సీలో మీరు ఏ కోర్స్ అయినా సరే, ఎంఎస్సీ మనకు లైఫ్ సైన్స్ కావచ్చు, కెమికల్ సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇలా మీరు ఏ పేపర్కి అప్లై చేస్తున్నా ఎంఎస్సీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంబీఏ ఆర్ ఈక్వాలెంట్ అనేది మేనేజ్మెంట్ పేపర్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంసీఏ వచ్చేసి సేమ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి. అండ్ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం, మీరు ఇలా ఏ కోర్స్ అయితే చేశారో ఆ కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సిఏ, సిఎస్, ఐసీడబ్ల్యూ అనేది ఉంది. ఈ కోర్స్ వచ్చేసి ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ కామర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే కామర్స్కి అప్లై చేస్తున్నాము. ఎంకామ్ కంప్లీట్ అయింది. సో ఎంకామ్కి సంబంధించి అయితే సెలెక్ట్ చేస్తున్నాము. వన్స్ మనకు సంబంధించిన కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే, మీరు ఏ పీజీ అయితే కంప్లీట్ చేశారో ఆ పీజీకి సంబంధించిన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఎంకామ్ వాళ్ళకి ఓన్లీ కామర్స్ ఉంటుంది కాబట్టి కామర్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ స్టూడెంట్స్ అనుకుందాం, ఎంఏ స్టూడెంట్స్ కానీ ఎంఎస్సీ స్టూడెంట్స్ అనుకుందాం. ఎంఎస్సీ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఎంఎస్సీలో మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఏ పీజీ అయితే కంప్లీట్ చేశారో ఈక్వలెంట్ పీజీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇఫ్ ఎంఎస్సీ అనుకుంటే ఎంఎస్సీ అనేది సెలెక్ట్ చేయగానే ఎంఎస్సీలో మీరు ఆంథ్రోపాలజీ చేశారా, కెమికల్ సైన్స్ చేశారా, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్సా, ఎర్త్ సైన్సా, ఎన్వైరన్మెంట్ సైన్సా, జాగ్రఫీనా, లైఫ్ సైన్సా, మ్యాథమెటికల్ సైన్సా, ఫిజికల్ సైన్సా, సోషల్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్స్ అనుకున్నట్టయితే లైఫ్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ సైన్స్లో ఏ అయితే ఈక్వాలెంట్ డిగ్రీస్ వస్తాయో వాటన్నిటికీ మళ్ళీ మనం స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ అంటే సో ఎంఎస్సీ వచ్చేసి మ్యాథ్స్ చేసిన వాళ్ళు కానీ, అప్లైడ్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు కానీ, కంప్యూటర్ సైన్స్ విత్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు కానీ, లేదా మళ్ళీ మనకి ఏంటంటే సో స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు కానీ, అప్లైడ్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు కానీ ఈ రిలవెంట్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ప్రతి టాపిక్ గురించి నేను ఎలాబరేట్ చేయలేను. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ నేను ఏంటంటే లైఫ్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ వన్స్ మనం లైఫ్ సైన్స్ అనేది సెలెక్ట్ చేయగానే లైఫ్ సైన్స్లో మీ యొక్క ఈక్వాలిటీ డిగ్రీ ఏంటి, మీరు యానిమల్ బయాలజీలో పీజీ చేశారా, అప్లైడ్ జెనెటిక్స్లో చేశారా, బయోకెమిస్ట్రీలో చేశారా, బయోటెక్నాలజీలో చేశారా, జెనెటిక్స్లో చేశారా, మైక్రోబయాలజీలో చేశారా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇఫ్ మీరు మైక్రోబయాలజీ అనుకుంటే మైక్రోబయాలజీ అనేది సెలెక్ట్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా సో ఇక్కడ మీకు సంబంధించిన పీజీ యొక్క నేమ్ అనేది, తర్వాత పీజీ ఏ సబ్జెక్ట్లో చేశారు అండ్ స్పెషలైజేషన్ ఏంటి అనే థింగ్స్ కన్ఫర్మ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే కండక్ట్ చేస్తారు. బట్ సైన్స్ నుంచి ఎంఎస్సీకి సంబంధించిన ఏ సబ్జెక్ట్ అయినా సరే అండ్ ఎంపేడ్కి సంబంధించిన సబ్జెక్ట్ కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎనీ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఏ మీడియంలో అయితే రాయాలనుకుంటారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంఎస్సీ సబ్జెక్ట్ కనుక సెలెక్ట్ చేసుకున్న, కంప్యూటర్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్న ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. మీరు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దట్ మీన్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది అని. సో ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ మేము వచ్చేసి ఇక్కడ కామర్స్కి అయితే అప్లై చేస్తున్నాము కాబట్టి మేము ఎంకామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేము ఎంకామ్కి అప్లై చేస్తున్నాం కాబట్టి కామర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత కూడా కామర్స్ స్పెషలైజేషన్లో కూడా కామర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. స్పెషలైజేషన్లో కూడా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీ కామర్స్ సెలెక్ట్ చేసాము. అండ్ మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మాక్సిమం ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ సంబంధించిన సబ్జెక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. అండ్ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అయినా లేదా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా మీరు కనుక ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో స్టే చేస్తున్నట్టయితే హైదరాబాద్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వలేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఆ విధంగా మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో ఆ డిస్ట్రిక్ట్స్ అయితే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరుకి సంబంధించి శ్రీకాకుళం, విశాఖపట్నం, దెన్ విజయనగరం, తర్వాత వెస్ట్ గోదావరి ఈ ఇన్ఫర్మేషన్స్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకునేటప్పుడు మీకు నియర్ బై ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వండి. లేదా మీరు ప్రజెంట్ ఎక్కడైతే స్టే చేస్తున్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దీనికి సంబంధించి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మీరు పెట్టేసుకుంటారు. ఎగ్జామినేషన్ సెంటర్ పర్పస్ మనం ఎనీ 5 డిస్ట్రిక్ట్స్ అయితే చూస్ చేసుకోవాలి. ఈ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ దోకి వెళ్ళి ఒకే సెంటర్ని మళ్ళీ పెట్టడానికి అయితే మనకు ఛాన్స్ లేదు. మేము ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం ఇచ్చాము, సెకండ్ కృష్ణా ఇచ్చాము, థర్డ్ గుంటూరు ఇచ్చాము, తర్వాత ప్రకాశం, తర్వాత విజయనగరం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వాలి. ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటోకి 50 KB బిలో ఉండేటట్టు సైజ్ అయితే సెట్ చేసుకోవాలి. సిగ్నేచర్కి 30 KB బిలో ఉండేటట్టు సైజ్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన రిక్వైర్డ్ సైజులోకి త్రూ ది మొబైల్ ద్వారా మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే మేము అప్లోడ్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఫోటో అనేది అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సేమ్ టైం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ఇచ్చిన డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని సేవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ సేవ్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే మళ్ళీ టోటల్ డీటెయిల్స్ అనేది మనకు ప్రివ్యూ రూపంలో అయితే డిస్ప్లే అవుతుంది. ఒకసారి మీ ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రివ్యూ వెరిఫై చేసుకొని ప్రివ్యూలో ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ప్రివ్యూలో మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకొని మళ్ళీ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి. ప్రజెంట్ మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా టోటల్ డీటెయిల్స్ ప్రివ్యూ అయితే మీకు ఒకసారి డిస్ప్లే అవుతుంది. ఆ డీటెయిల్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే డౌన్లో మనకు బ్యాక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మాడిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డీటెయిల్స్లో మిస్టేక్స్ కనుక ఉంటే మీరు ఇక మాడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఈజ్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. మీరు అప్లికేషన్ నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ సేమ్ టైం మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి టోటల్ సెట్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం ఈ విధంగా ప్రింట్ ఆన్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి టోటల్ అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఈ డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ అప్లికేషన్ ఫామ్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఏపీకి సంబంధించిన సెట్ కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేయడం కానీ మెయిల్ చేయడం కానీ చేసి కరెక్షన్స్ అయితే చేయించుకోవాలి. లేదా మనకు ఏపీ సెట్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఎడిట్ ఆప్షన్లో మనకి సంబంధించిన డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ సంబంధించిన నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా అండ్ అదర్ థింగ్స్ సంబంధించి ఎస్పెషల్లీ పర్సన్కి సంబంధించిన థింగ్స్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టే మీ యొక్క ఎస్ఎస్సీ మేమో అప్లికేషన్ ఫామ్ అనేది ఏపీ సెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. లేదా పీజీకి సంబంధించిన డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీకు సంబంధించిన పీజీ మేమోతో పాటు లేదా పీజీ రిలవెంట్ ప్రూఫ్తో పాటు సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో లేదా మీకు సంబంధించిన అడ్రస్ థింగ్స్ చేంజ్ చేసుకోవాలి, ఫోటో సిగ్నేచర్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా సో ఆ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అయితే మీరు రిక్వెస్ట్ పెట్టాలి. ఇఫ్ పాసిబుల్ అయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా వెరిఫై చేయొచ్చు. డౌన్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసి పెట్టుకోవాలి. ఇది మనకు
మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏపీ సెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ వీడియోలో ఒక టాపిక్ చెప్పడం మర్చిపోయాను. సో ఎవరైతే ఏపీ సెట్ అప్లై చేస్తున్న ఏపీ స్టూడెంట్స్ ఉంటారో ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కాబట్టి ఆ యొక్క రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మేము స్టార్టింగ్లో నాన్ లోకల్ అని పెట్టడం జరిగింది కాబట్టి మాకు సెట్కి సంబంధించి అప్లికేషన్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడగలేదు. బట్ లోకల్ స్టూడెంట్స్కి మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. ఇది ప్రెసెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.